తెలంగాణలో తొలి దశలో నిర్వహించే గ్రామ పంచాయతీ ఎన్నికలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. పలు పంచాయతీల సర్పంచ్ పదవికి తీవ్ర పోటీ నెలకొంది. 4,236 గ్రామ పంచాయతీలకు పోలింగ్ నోటుపై చేయగా సర్పంచ్ పదవుల కోసం 25,654 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక ఇందులో 17,940 నామినేషన్లు చివరి రోజైన శనివారం నవంబర్ 29 నాడే దాఖలయ్యాయి. అందరు ఫామ్స్ తీసుకొని నంబర్ ఇస్తాము, దాని ప్రకారం పిలుస్తాం. మీరు ఏ వర్క్ ట్వంటీ మినిట్స్ చివరి 20 నిమిషంలో దయచేసి లైన్లో నామినేషన్ ఫామ్ పట్టుకున్న వాళ్ళు మాత్రమే నిలబడండి. ఒక్కరే. మీరు లోపలికి వెళ్ళేటప్పుడు మిగతా ఇద్దరిని తోలుకొని వెళ్తారు. లైన్లో నుంచి మిగతా వాళ్ళు పక్కకు జరగండి. మిమ్మల్ని అనుమతిస్తాం, లోపలికి అనుమతిస్తాము. దయచేసి దరఖాస్తు ఉన్న వాళ్ళు మాత్రమే నిలబడండి. వాళ్ళు అభ్యర్థి కావచ్చు, ప్రపోజల్ కావచ్చు, వాళ్ళు ఇంటి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఒక్కరు నిలబడండి. ఒకరి వెనుక ఒకరు నిలబడండి. ఇప్పుడు మేము ఫామ్స్ తీసుకుంటాం. తొలి దశ ఎన్నికల్లో సగటున ఒక్కో గ్రామ పంచాయతీలో 6 పోటీ పడుతున్నారు. 37,440 వార్డు సభ్యుల పదవులకు 82,276 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో 29న 70,596 దాఖలయ్యాయి. ఇక సగటున ఒక్కో వార్డుకు 2.19 మంది పోటీలో ఉన్నారు. ఈ అధికారిక సమాచారాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. సర్పంచి, వార్డు సభ్యుల పదవుల కోసం ప్రధాన పార్టీల మద్దతుదారులు పోటీగా నామినేషన్లు వేయడంతో పాటు పోటీ తీవ్రంగా ఉంది. ఇక నామినేషన్ల ఉపసంహరణ డిసెంబర్ 3న ఉంటుంది. తర్వాత బరిలో ఉండే వారెందరో స్పష్టంగా వస్తుంది. తొలిదశ పంచాయతీ ఎన్నికలు డిసెంబర్ 11న నిర్వహించి అదే రోజున ఫలితాలను వెల్లడిస్తారు. దరఖాస్తు ఉన్న వాళ్ళు మాత్రమే నిలబడండి. వాళ్ళ అభ్యర్థి కావచ్చు, ప్రపోజల్ కావచ్చు, వాళ్ళ ఇంటి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఒక్కరు నిలబడండి. ఒకరి వెనుక ఒకరు నిలబడండి. ఇప్పుడు మేము ఫామ్స్ తీసుకుంటాం. అందరు ఫామ్స్ తీసుకొని నంబర్ ఇస్తాము, దాని ప్రకారం పిలుస్తాం. మీరు ఏ వర్క్ ట్వంటీ మినిట్స్ చివరి 20 నిమిషంలో దయచేసి లైన్లో నామినేషన్ ఫామ్ పట్టుకున్న వాళ్ళు మాత్రమే నిలబడండి. ఒక్కరే. మీరు లోపలికి వెళ్ళేటప్పుడు మిగతా ఇద్దరిని తోలుకొని వెళ్తారు. లైన్లో నుంచి మిగతా వాళ్ళు పక్కకు జరగండి. మిమ్మల్ని అనుమతిస్తాం, లోపలికి అనుమతిస్తాము. దయచేసి దరఖాస్తు ఉన్న వాళ్ళు. మరోవైపు రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ఆదివారం మొదలైంది. రేపటి వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అనంతరం 3వ పరిశీలన, 4న వినతుల స్వీకరణ, 5న అప్పీళ్ల పరిశీలన చేపడతారు. ఈ నెల 6న ఉపసంహరణ, పోటీలో ఉన్నవారి తుది జాబితాను ప్రకటిస్తారు. ఇక 14న పోలింగ్ నిర్వహించి అదే రోజున ఫలితాలను ప్రకటిస్తారు. ట్వంటీ మినిట్స్ చివరి 20 నిమిషంలో దయచేసి లైన్లో నామినేషన్ ఫామ్ పట్టుకున్న వాళ్ళు మాత్రమే నిలబడండి. ఒక్కరే. మీరు లోపలికి వెళ్ళేటప్పుడు మిగతా ఇద్దరిని తోలుకొని వెళ్తారు. లైన్లో నుంచి మిగతా వాళ్ళు పక్కకు జరగండి. మిమ్మల్ని అనుమతిస్తాం, లోపలికి అనుమతిస్తాము. దయచేసి దరఖాస్తు ఉన్న వాళ్ళు మాత్రమే నిలబడండి. వాళ్ళ అభ్యర్థి కావచ్చు, ప్రపోజల్ కావచ్చు, వాళ్ళ ఇంటి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఒక్కరు నిలబడండి. ఒకరి వెనుక ఒకరు నిలబడండి. ఇప్పుడు మేము ఫామ్స్ తీసుకుంటాం. అందరు ఫామ్స్ తీసుకొని నంబర్ ఇస్తాము, దాని ప్రకారం పిలుస్తాం. మీరు ఏ వర్క్